నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. కాళ్ళు, చేతులు, తల తదితర భాగాల్లో వచ్చే అసంకల్పిత చర్యలకు నిపుణులైన వైద్యుల వద్ద సత్వర వైద్యం తీసుకోవాలని గుంటూరు మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఎన్వి సుందరాచారి అన్నారు. తెనాలిలోని శ్యామలరత్నమ్మ, డాక్టర్ మేజర్ ఉళ్ళక్కి స్మారక హాలులో నిర్వహించిన డాక్టర్ వి సీతారామమ్మ ధార్మికోపన్యాసంలో భాగంగా స్పెక్ట్రమ్ ఆఫ్ మూవ్మెంట్ డిజార్డర్ అంశంపై ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఐఎంఏ తెనాలి శాఖ అధ్యక్ష కార్యదర్శులు అనిల్ కుమార్, మధు ప్రభాకర్ బాబు, పావని, వైద్యులు బాబు ఆర్, వడ్లమూడి, లక్ష్మీరూప్, లత, దక్షిణామూర్తి, కిషోర్ చేతుల మీదుగా డాక్టర్ వి సీతారామమ్మ స్మారక బంగారు పథకాన్ని డాక్టర్ ఎన్వి సుందరాచారికి ప్రదానం చేశారు. కార్యక్రమంలో సాంబశివుడు, భానుప్రసాద్, విజయలక్ష్మి, శేషగిరిరావు, ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నాసమగడి చెప్తాను ఉండండి. To 1972, married to Dr. Babu R. Vardhamudi, MD, on 3rd May 1972. తెనాలి ఐఎంఏలో డాక్టర్ అనిల్ గారి ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో ఈ మధ్య ఎవ్రీ మంత్ ప్రతి నెల ఈ కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అనేవి జరుగుతూ వస్తున్నాయి. అలాగే ఈ నెల ఈ సంవత్సరం తొలిసారిగా 1 జనవరిలో మనం శ్రీమతి సీతారామమ్మ గారి స్మారకార్థం ఇవాళ మనకి గోల్డ్ మెడల్ ఆరేషన్ లెక్చర్ వడ్లమూడి సీతారామమ్మ గారు షీ ఈస్ బార్న్ మన తెనాలిలో కూడా కొంతకాలం ఆవిడ వర్క్ చేశారు. అందుకని ఈ తెనాలి ఐఎంఏలో ఆవిడ గోల్డ్ మెడల్ ఆరేషన్ లెక్చర్ జరగాలని కోరుకోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యులందరి ప్రోద్బలంతో మన ఐఎంఏకి ప్రతి సంవత్సరం ఇదే తారీఖున గోల్డ్ మెడల్ ఆరేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది. అయితే ఈ గోల్డ్ మెడల్ ఆరేషన్ ప్రోగ్రామ్కి ఒక ప్రత్యేకత ఏంటంటే ఈవేళ మనకి సుందరాచారి గారు న్యూరాలజిస్ట్, ప్రముఖ న్యూరాలజిస్ట్, ఇప్పుడు మన గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఆయన ప్రిన్సిపల్గా ఉన్నారు. మన సడన్గా అనుకోకుండా మనకి ఫిట్స్ లాంటివి రావటం కానీ, చేతులు కాళ్ళు మూమెంట్స్ డిఫరెంట్గా ఉండటం కానీ, వీటన్నిటిని డిఫరెన్షియల్ డయాగ్నోస్ అంటే రకరకాలు, ఇది ఒకటి చిన్న ఇబ్బంది, ఒకటి పెద్ద ఇబ్బంది, ఇలా రకరకాలు ఉంటాయి. 2020 సంవత్సరంలో డాక్టర్ సీతారామమ్మ గారు తాను కాలం చేయడంతో భార్య జ్ఞాపకాలతో పాటు వైద్యులకు ఉపయోగపడుతుందని ఐఎంఏ తెనాలి బ్రాంచ్కి సుమారుగా 5 లక్షల వరకు ఆయన డొనేట్ చేసి ఆవిడ పేరు మీద ఒక గోల్డ్ మెడల్ని ప్రదానం చేయాల్సిందిగా ప్రతి 24వ తారీఖు, 25న, 1 తారీఖున మనం ఆయన పేరు మీద ప్రముఖ వైద్యులకి గోల్డ్ మెడల్ ప్రదానోత్సవం చేయాలని ఆయన కోరి ఉన్నారు. దాని ద్వారా వైద్యులకి మరింత స్ఫూర్తి జరుగుతుందని ఆయన భావించారు. ఈరోజు డాక్టర్ ఎన్వి సుందరాచారి గారు మన నడకలోని, చేతుల్లోని, తలలోని వచ్చే కదలికల్లో వచ్చే అనేక మార్పులు వాటిని ఎర్లీగా గుర్తించడం వల్ల వాళ్ళు సరైన సమయానికి ఒక న్యూరాలజిస్ట్కి పంపించడం కానీ, మనకు అందుబాటులో ఉన్న మందులతో మనం ఎలాగ దాన్ని ట్రీట్ చేయొచ్చు అనేది తెనాలి పట్ల ఉన్న అందరు వైద్యులకు అవగాహన కల్పించారు. సమస్యలపై నిరంతరం పోరాటం చేసే ప్రజాగళమైన కెఎస్ లక్ష్మణరావును అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని ఉపాధ్యాయ వివిధ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు తెనాలిలోని కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో వారు మాట్లాడారు. తనకు మద్దతు ఇవ్వాలని లక్ష్మణరావు కోరారు. యూటీఎఫ్ జిల్లా కోశాధికారి గయాసుద్దౌలా అధ్యక్షత వహించగా రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు, కుసుమకుమారి, బాబన్నారాయణ, బాబు ప్రసాద్, హనుమంతరావు, మల్లేశ్వరరావు, కళాధర్, రాజశేఖర్, శివసామిరెడ్డి, డాక్టర్ సామిరెడ్డి, హుసేన్ వలీ పాల్గొన్నారు. మన రాజకీయ పార్టీకి చెందిన వాళ్ళంతా అని నిర్ణయించి పీడిఎఫ్ను ఏర్పాటు చేసి, అది 2007, ఇది 2025. ఈ 18 సంవత్సరాల్లో పీడిఎఫ్ తరఫున 14 మంది ఎమ్మెల్సీలు గెలిచి, మొన్న తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి బొర్రా గోపిమూర్తి ఆ బై ఎలక్షన్లో ఆయన 14వ వ్యక్తి. గ్రాడ్యుయేట్స్ కానీ టీచర్స్ కానీ 14 మంది గెలిచి. సో ఈ 18 ఏళ్లలో కూడా మనం 3 అంశాలు కట్టుబడి పనిచేసి, 1 రాజ్యాంగ విలువలకు కట్టుబడి పనిచేసి, 2 నిబద్ధతతో నిజాయితీగా పనిచేసి, 3వది సమాజంలో ఉన్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, నిరుద్యోగులు, అంగన్వాడీలు,
ఆశాలు, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, కౌలు రైతులు ఇలా ఎవరి సమస్య ఉన్నా సరే మనం శాసన మండలిలో ప్రస్తావన చేశాం, శాసన మండలిలో మాట్లాడాం, ఒత్తిడి తెచ్చాం. శాసన మండలి వెలుపల వాళ్ళు చేసే ఉద్యమాలన్నింటికి కూడా మనం సంపూర్ణ మద్దతు ఇచ్చాం. గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించేటువంటి ప్రయత్నం చేయాలి. రేపు శాసన మండలిలో తిరిగి వారి యొక్క వాయిస్ వినిపించేటువంటి ప్రయత్నం చేయాలి. ఒక ఉపాధ్యాయుల సమస్యలే కాదు, రైతాంగ సమస్యలు మాట్లాడుతున్నారు. అలాగే వాళ్ళ విశాఖ ఉక్కుకు సంబంధించి ఇక్కడ పోటీ చేస్తున్న ప్రత్యర్థులు ఎవరైనా కానీ, నేను రాజకీయాలు మాట్లాడను, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ కాకుండా నేను కాపాడుతానని చెప్పే ధైర్యం ఇక్కడ పోటీ చేసే మరొక ఎమ్మెల్సీ అభ్యర్థికి ఎవరికి లేదు, మన ఎమ్మెల్సీ అభ్యర్థికి ఎవరికి లేదు. పెనుగంచిపోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి గోపయ్య స్వామి వారి 27వ జ్యోతి నగర సంకీర్తన కార్యక్రమం శనివారం ఉదయం జరిగింది. తెనాలి గురుస్వామి, మన్నం జోగేశ్వరరావు మరియు దీక్ష స్వాముల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి వారసత్వ సభ్యులు, పెనుగంచిపోలు శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి మరియు గోపయ్య స్వామి ప్రధాన అర్చకులు, తెనాలి మండల మరియు పరిసర ప్రాంతాల అమ్మవారి దీక్షా స్వాములు పాల్గొన్నారు. మాఘమాసం శుద్ధ పౌర్ణానికి ముందు 40 రోజుల ముందు దీక్ష తీసుకొని 40 రోజులు కఠోరమైన దీక్ష చేసి ఫిబ్రవరి 11 మాఘమాసం 12వ తారీఖు 11వ తారీఖు అయితే 10వ తారీఖు మేము తిరుముళ్ళు కట్టుకొని పెనుగంచిపోలు యాత్ర కొనసాగించుకొని ఆ రోజు అక్కడ కళ్యాణంలో పాల్గొని మాలార్మణ చేస్తాం. ఊరు మా గురుస్వాముల ఆధ్వర్యంలో 40 రోజులకు గాను 25 జ్యోతి కార్యక్రమాలు ఇలా ఊరు చేసుకుంటాము. ఇది 15వ జ్యోతి, ఇంకా 11 జ్యోతులు తీయాల్సినవి ఉన్నాయి. ఇంకా 14 రోజులు టైం ఉంది. ఈలోపు ఆ జ్యోతులు కూడా కార్యక్రమం బిగిన్ చేసుకొని 10వ తారీఖు తిరుమల కట్టుకొని 11వ తారీఖు పెనుగంచిపోలు వెళ్ళి అక్కడ కళ్యాణ మహోత్సవంలో తిలకించి అందరూ గురుస్వామి సమక్షాన తిరుముళ్ళు అమ్మ సమర్పించి మాలా విరమణ చేసుకొని మళ్ళీ తిరుగు ప్రయాణం అవుతాము. రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం మరియు నోవా హాస్పిటల్స్ విజయవాడ వారి ఉచిత సంతానోత్పత్తి శిబిరం నిర్వహించారు. 2 టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లో గల రోటరీ ఆఫీస్ నందు నిర్వహించిన ఈ శిబిరాన్ని మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోగినేని ఉమా ప్రారంభించారు. సంతానోత్పత్తి నిపుణులైన డాక్టర్ వై స్వప్న వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్ష కార్యదర్శులు ఈదర శ్రీనివాసరావు, దేవాయచిన మురళీకృష్ణ, కన్నెగంటి మురళీకృష్ణ, ఈదర వెంకట పూర్ణచంద్, చేతన్ రాజ్ కొట్టారి, కాక్మాన్ ఉపేంద్ర, ఆలపాటి కిరణ్ చౌదరి, రాజశేఖర్ రెడ్డి, కిషోర్ తదితరులు పాల్గొన్నారు. మంచి అవకాశం. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి, నోవా హాస్పిటల్స్ ఇద్దరి ఆధ్వర్యంలో ఉచిత సంతానోత్పత్తి శిబిరము మన బెస్ట్ డయాగ్నోసిస్ సెంటర్ పైన రోటరీ క్లబ్ దగ్గర వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది. దీన్ని గోగినేని ఉమర్ గారు ప్రారంభోత్సవం చేయబోతున్నారు. అందుకని రేపు ఉదయం 10 గంటల దగ్గర నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ వైద్య శిబిరం నడిచిద్ది. అందుకని ఈ వైద్య శిబిరం అవసరమైన వాళ్ళందరూ రావాల్సిందిగా కోరుచుకున్నాము. ఈ బెస్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లో జేకే హాస్పిటల్ ఎదురు ఈ వైద్య శిబిరం నడుపుతున్నారు. అందుకని అందరూ ఉపయోగించుకుంటారని పురప్రజలు. 26వ తారీఖు ఉదయం మన బెస్ట్ డయాగ్నోస్టిక్ సెంటర్ పైన నోవా ఐఎఫ్ ఫెర్టిలిటీ సెంటర్ వారి సౌజన్యంతో సంతాన ఉత్పత్తి
శిబిరం జరుగుతుంది. దాన్ని మ్యాక్సిమం వీలైనంత వరకు ఉపయోగించుకోండి. ఇప్పుడున్న సమాజం ఆధునిక మనం వాడే ఫోన్లో ఇలాంటి సమస్యలు చాలామందికి చాలా ఉన్నాయి. దీన్ని సద్వినియోగం చేయడం మన సంతానం అవసరం కూడా చాలా ఉంది. రేషియో బాగా తగ్గిపోయింది. సో మ్యాక్సిమం వీలైనంత వరకు మీరు కూడా మా సహకారం చేస్తారని అనుకుంటున్నాం. రేపు రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం, నోవా హాస్పిటల్స్ విజయవాడ వారి సారథ్యంలో సంతానోత్పత్తి వైద్య శిబిరం 2 టౌన్ పోలీస్ స్టేషన్ రోడ్లో గల బెస్ట్ డయాగ్నోస్టిక్ పైన గల రోటరీ ఆఫీస్ నందు జరుగుతుంది. కాబట్టి సంతానోత్పత్తి శిబిరం అవసరమైన వారందరూ 10 గంటలకల్లా వచ్చి రిజిస్టర్ చేసుకుని 3 గంటల వరకు ఇక్కడ వైద్య శిబిరం నడుస్తుంది. కాబట్టి అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. దీనిని మాజీ శాసనసభ్యులు డాక్టర్ గోగినేని ఉమ్మగారు ప్రారంభిస్తారు. అట్లానే రేపు రిపబ్లిక్ డే కనుక రిపబ్లిక్ డే సందర్భంగా ఉదయం 9 గంటలకల్లా ఇక్కడ జెండా వందనం చేయడం జరుగుతుంది. శశి గ్రూప్ ఆధ్వర్యంలో తెనాలిలో ప్రప్రథమంగా పాన్ ఇండియా ఫుడ్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. తెనాలి ప్రాంత ఆహార ప్రియులకు భారతదేశంలోని పలు రకాల శాకాహార రుచులను పరిచయం చేస్తూ ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేసినట్లు వరదరాజులు తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా 25వ తేదీ మహిళా మహిళలకు కుకింగ్ కాంటెస్ట్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ పోటీలకు మాస్టర్ చెఫ్ అభిరుచి రాజు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తారని వరదరాజులు పేర్కొన్నారు. గంగారమ్మపేటలోని శశి గ్రౌండ్స్ నందు జరుగుతున్న ఈ ఫుడ్ ఎగ్జిబిషన్ లో తెనాలి పరిసర ప్రాంత ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తింటున్నారు వాళ్ళ దగ్గర ఒకసారి వెళ్ళి లుక్ వేసుకుందాం. బిగ్ బాస్ తర్వాత ఫస్ట్ టైం నేను సంక్రాంతికి కూడా మనం రావడం కుదరలేదు. అండ్ ఈరోజు ఈ అకేషన్కి రావడం నాకు చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. బేసిక్గా సంక్రాంతికి పిండి వంటలు మిస్ అయిన వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేసేయండి. మన రాజు గారు అద్భుతమైన ఫుడ్ ఎక్స్పో అనేది మన తెనాలిలో పెట్టారు. రాజు గారు సీరియస్లీ థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎందుకంటే ఇలాంటి ఎక్స్పోని నేను హైదరాబాద్ బెంగళూరు అటు సైడ్ బేసిక్గా నాది ఫుడ్ జాన్లో టేస్టీ తేజ మీ అందరికీ తెలుసు. నేను ఒక్కొక్క రెస్టారెంట్కి ఒక్కొక్క దగ్గరికి వెళ్ళి కొన్ని వెరైటీస్ టేస్ట్ చేస్తాను. ఈ రోజు ఇక్కడికి వచ్చి ఇన్ని ఫుడ్ వెరైటీస్ మన తెనాల్లో ఉన్నాయా అని చెప్పి చూసి నేనైతే ఆశ్చర్యపోయాను. మామూలుగా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్, చూస్తుంటేనే కళ్ళుకి విందుగా ఉంది. ఇప్పుడు నా నోటికి కూడా పని చెప్తాను. అండ్ ఇలాంటి ఈవెంట్స్ రాజు గారు మీరు ప్రతి సంవత్సరం మన తెనాల్లో మీరు మళ్ళీ చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మీకు కంగ్రాచులేషన్స్. 35 సంవత్సరాలు ఈ యొక్క ఫీల్డ్లో ఉండి నిలబడి రారాజుల పేరు ముందే రాజు పెట్టుకుంటారు. అందుకనేమో ఈ యొక్క ఫుడ్ ఇండస్ట్రీలో రారాజులు అయిపోయారు మన వరదరాజులు గారు. ప్రపంచం యావత్తు ఎంతో మంది కళాకారులు మరి వెళ్ళారు. అటువంటి వేదిక మీదకి మా తేజ కూడా మరి తెనాలిలో పుట్టి తెనాలిలో పెరిగి మా తెనాలి మీ తెనాలి తేజ ఈయన ఇంకా ఎంతో డెవలప్ అవ్వాలని ఇప్పుడు చాలా డెవలప్ అయ్యాడు. బిగ్ బాస్ ద్వారా కానివ్వండి, జబర్దస్త్ ద్వారా కానివ్వండి. ఇంకా మాకెందుకంటే ఆ మాట మాది తెనాలి మీది తెనాలి అని చెప్పగలిగినటువంటి చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్గా ఊళ్ళో ఉన్నాడనో కనుక్కుందాం అనుకోగానే రాత్రి 8 రాజు గారు 3 రోజులు అనుకున్నాం. రేపే వస్తానన్నారు. రేపు ఇష్టమని 3 రోజులు మీ ఛాయిస్ అన్న రేపే వస్తానండి అన్నారు. ఈరోజు వచ్చేసాను అని అదే పిలిచారని మళ్ళీ రేపు చెప్పాను. రేపు వచ్చి పోతున్నాను. ఇక ఈ రోజే ఫ్రీ ఉంది, మిస్ చేయకూడదు. మన ఊర్లో మళ్ళీ నేను కలిసి చాలా రోజులైంది మన వాళ్ళందరిని అని చెప్పి ముందు ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ. చాలా ఇప్పుడు ఎట్లయితే రైతు పంట పండిస్తానికి ఎంత కష్టపడుతున్నాడో ఈ క్యాటరింగ్ రంగంలో కూడా ఒక క్యాటరింగ్ ఒప్పుకొని చివరి ప్లేట్ వరకు ఇచ్చి ఆ యొక్క గెస్ట్ని సంతృప్తి పరచాలంటే అది చిన్న విషయం కాదండి. అటువంటి రంగంలో ఉండి ఇవాళ మేము మరి ఆంధ్రప్రదేశ్లో 3500 మంది క్యాటరింగ్స్ లిస్టు నా దగ్గర ఉంది. సో ఈరోజు తెనాలిలో శశి ఫుడ్స్ వారు ఫుడ్ ఎక్స్పో అనేది చాలా పెద్ద ఎత్తున చేశారు. ఇది జనరల్గా మీరు ఏంటంటే పెద్ద మెట్రో సిటీలోనే చూస్తూ ఉంటారు. ఇలాంటి గ్రాండ్ ప్రజెంటేషన్తో అలాగే అట్మాస్ఫియర్తో ఇలాంటి పెద్ద షెఫ్లను తీసుకొచ్చి ఇక్కడ ఇండియా మొత్తంలో మనకు ఆల్ ఇండియాలో దొరికే ఫుడ్స్ నార్త్ సౌత్ చైనీస్ అలాగే సౌత్ ఇండియా డెజర్ట్స్ వచ్చేసి స్టార్టర్స్ వచ్చేసి సలాడ్స్ వచ్చేసి అలాగే రకరకాల లైవ్ కౌంటర్స్ కూడా ఇక్కడ పెట్టారు. రుమాలి రోటీ చాలామంది కూడా తింటారు కానీ అది ఎలా చేస్తారో తెలియదు. అలా పైకి ఎగరేస్తూ అది చక్రాల్లా తిరుగుకుంటూ చేతిలో పడిన తర్వాత దాన్ని ఎలా చేస్తారనేది ఇక్కడ లైవ్లో చూస్తున్నారు. సో అన్ని రకాల వంటకాలని కూడా చాలా
టేస్టీగా అలాగే శుభ్రమైనటువంటి వాతావరణంలో తయారు చేస్తూ ఇక్కడ వేడివేడిగా తింటే ఫుడ్ యొక్క టేస్ట్ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో అనేది ఇక్కడ తెనాలి వాసులకి వరదరాజులు గారు మన శశి ఫుడ్స్ యొక్క ప్రొపరేటర్ గారు ఇక్కడ పరిచయం చేస్తూ ఉన్నారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.